హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 ట్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. ఓకే, సో మనం ఒక 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాము. ఒక 100 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరికైనా షేర్ చేయాలి, వీళ్ళు వింటే బాగుంటుంది స్టోరీ అనుకునే వాళ్ళకందరికీ షేర్ చేయండి. అండ్ మీ కొత్తగా ఎవరైనా ఛానల్ని వచ్చి స్టోరీస్ వింటున్నట్టయితే ప్లీజ్ విని వెళ్ళిపోబాకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు దగ్గర ఒక 100 మంది దాకా చూస్తున్నారు. అటు ఇటుగా మన తెలుగులో కూడా ఒక 100 వ్యూస్ వస్తున్నాయి. బట్ అక్కడ లైకులు మాత్రం 13, 20 కంటే ఎక్కువ దాటట్లా. ప్లీజ్ వినే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టచ్చు కదా. సరే, ఇప్పుడు నేను మీకు ఒక 10 కౌంట్ టైం ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో లైక్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్ వస్తే, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ప్రతిసారి, ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మన స్టోరీ అంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ మనకి ఎంత ఎక్కువ రీచ్ వస్తే అంతమంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతారు. ఎంత పెద్ద ఫ్యామిలీ అయితే అంత మంచి స్టోరీస్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాలో కలుగుతుంది. ఓకే, అండ్ హైప్ చేయండి ప్లీజ్. అండ్ అమ్ము లక్ష్మి అని ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు మనకు ఆల్రెడీ. తను ఆల్రెడీ అంటే ఒక వారంలో 3 వీడియోస్ వరకు హైప్ చేయొచ్చు. సో ఆ ఛాన్స్ ఎప్పుడూ తను మిస్ చేయలేదు, హైప్ చేస్తూనే వచ్చింది. సో ఇప్పుడు మన తను బాగా హైప్ చేసి, తను నచ్చిన ఒక వీడియోని హైప్ చేసి చేయటం వల్ల తన పేరు మీద ఒక వీడియో, అమ్ములక్ష్మి పలానా వీడియో హైప్ చేసింది అని చెప్పి వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా అలా హైప్ చేయండి, సో దట్ మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది. ఓకే, అండ్ రోజు చెప్తూ వస్తున్నాను, మన ఈ స్టోరీ ఒక పర్సన్కి సంబంధించింది. అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫీలింగ్స్ని మనం రెస్పెక్ట్ చేద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరికీ నచ్చుతుంది కదా స్టోరీ? నచ్చాలి. సరే, ఓకే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఐశ్వర్య అండ్ దేవ ఇద్దరు గుళ్ళో నుంచి బయటకు వచ్చి కూర్చొని దేవ వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ ఫ్యామిలీలో తనకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఐషు కూడా ప్రశాంతంగా అవన్నీ వింటుందన్నమాట. ఓపిక్గా విని తను తీసుకొచ్చిన పట్టీలు తన కాళ్ళకి పెట్టి ప్రజెంట్ చేస్తుంది. సో దేవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి తన మీద ఒక లవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత గుడి బయట ఐశ్వర్య చేసే ఆ మంచి పనులు, లైక్ అక్కడున్న వాళ్ళకి స్నాక్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి కొని ఇవ్వటము. సో ఇవన్నీ ఐషు చేసే ప్రతి పని తన హృదయాన్ని కదిలిస్తుంది అనమాట. దేవ హృదయాన్ని కదిలిస్తుంది. దాంతో తను కంప్లీట్గా తనకి సరెండర్ అయిపోతుంది. లైక్ ఎస్, షీఈస్ మై పర్సన్ అన్నట్టుగా మన దేవ ఫీల్ అయిపోతుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి దేవ వాళ్ళ ఇంటికి ఇద్దరు కలిసి దేవ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కొంచెం మంచి వాళ్ళ అమ్మగారితో ఒక చిన్న బాండ్, అమ్మ అనే ఒక బాండ్ ఏర్పరచుకుంటుంది ఐషు. అక్కడ నుంచి వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇది మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
సో ఇంకా తన డ్రెస్ తడిచిపోయిందని చెప్పి డ్రెస్ ఇచ్చి డ్రెస్ మార్చుకుంటుంది కదా, ఇంకా డ్రెస్ మార్చుకొని బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు తనకి ఐషుకి తను యూనో ఒక రకంగా అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ తినిపించటం కానీ, దేవ వాళ్ళ అమ్మ తనకి తినిపించటం కానీ, వాళ్ళ అమ్మని తను అమ్మ అని పిలవటం కానీ, ఇవన్నీ తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నీ ఈలోపు. అండ్ మన దేవనేమో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉంటారనమాట తనకి. తో వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఐషుకి, దట్ మేము ముగ్గురం ఉంటాము, చాలా మంచి ఫ్రెండ్స్. క్లాస్లో మా ముగ్గురకే 1 నుంచి 4 వరకు ర్యాంక్స్ మావే, మాలోనే ఉండాలి. ఫస్ట్ నుంచి 4th వరకు ర్యాంకు మా మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. అంత బ్రిలియంట్ ఫ్రెండ్స్ నాకున్నారు. అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళినా, డ్యాన్సెస్ చేసినా కూడా ఆ ప్రైజులు ఏవైనా సరే, డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా ఎక్కడికి వెళ్ళినా మాకే రావాలి. అంత బాగా పర్ఫామ్ చేసేవాళ్ళం, అంత అల్లరి చల్లరిగా ఉండేవాళ్ళం. ఏ పని చేసినా నలుగురం కలిసి అని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చాలా బాగా చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ చూపిస్తుంది, అన్నీ చూస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా అందంగా ఉంటారు. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఈలోపు జరీనా ఫోన్, సాయంత్రం అయిపోతుంది కదా, జరీనా ఫోన్ చేస్తుందన్నమాట. జరీనా ఫోన్ చేసి, హే ఎక్కడున్నావు అంటే, దేవ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్తుంది. ఐషు అంటే, అయ్యో పొద్దునెప్పుడు వెళ్ళావు ఇంకా రాలేదు అని ఫోన్ చేశాను అని అంటదనమాట. ఇలానే టిఫిన్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను, బట్ దేవా లేదు ఇంటికి వెళ్దాము అంది. ఇంకా తన్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన ఇంటికి వచ్చాను అని చెప్పుద్ది అనమాట. ఓ అవునా, సరే మరి ఇప్పుడు బయలుదేరుతున్నావా అంటే, నువ్వు కూడా ఇటు నుంచి ఇంటికి వెళ్ళాలి కదా, నన్ను వచ్చి తీసుకొని వెళ్ళు, వచ్చే దారిలో మన ఇంటికి వెళ్ళి నాకు డ్రెస్ తీసుకొని రా. అలానే నేను ఉత్తి చేతులతో వచ్చాను, దేవరా అనగానే వచ్చేసాను, అమ్మ కోసం నేనేమీ కొనలేదు. సో ప్లీజ్ వస్తూ వస్తూ స్నాక్స్, ఫ్రూట్స్, అమ్మకో చీర కొనుక్కొనిరా అని చెప్పుద్ది అనమాట జరీనాకి. అనగానే ఓకే ఓకే అని చెప్పేసి జరీనా కాల్ కట్ చేసేసి అక్కడి నుంచి తను మన ఐషు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు డ్రెస్ పిక్ చేసుకొని బజార్కి వెళ్ళి ఫ్రూట్స్, స్నాక్స్, కొంచెం చిన్న చిన్న స్నాక్స్, ఒక చీర కొనుక్కొని బయలుదేరి వచ్చేస్తుంది అనమాట. లొకేషన్ షేర్ చేస్తే ఐషు వాళ్ళ దేవ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది జరీనా. వచ్చిన తర్వాత దేవ జరీనాను చూసి, హాయ్ ఆంటీ, రండి రండి మా ఇంటికి వచ్చారు చాలా అని చెప్పి వెల్కమ్ చేస్తుంది అనమాట. ఆంటీ అనే పిలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ జరీనాకి పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి. ఓకే, పెద్ద ఏజ్ గ్యాప్ అంటే లైక్ వీళ్ళు ఒక 19 అలా ఉంటున్నా, తను ఒక లైక్ 28, 29 అలా ఉంటుండొచ్చు ఆ ఏజ్లో. ఓకే, సో ఒక 10-11 ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఉంటుందన్నమాట వాళ్ళకి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు కామన్ తెలిసిందే కదా, ఆంటీ అంటారు ఎంత చిన్న వయసు ఉన్నా కూడా. సో తను కూడా అలానే రండి ఆంటీ రండి అని చెప్పి లోపలికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తుంది దేవ. చేసిన తర్వాత జరీనా ఏవైతే ఫ్రూట్స్, స్నాక్స్, వాళ్ళ అమ్మకి చీర ఏవైతే తీసుకొచ్చిందో అవన్నీ వాళ్ళ అమ్మగారి చేతిలో పెడుతుందన్నమాట. పెడితే అప్పుడు వాళ్ళ అమ్మగారు, ఇవన్నీ ఎందుకమ్మా అంటే, అయ్యో నేను తీసుకురాలేదండి, తను ఎవరింటికి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే, ఉత్తి చేతులతో వెళ్ళదు. అలాంటిది మీ అమ్మాయి సడన్గా ఇంటికి రా అని పిలిచేసరికి వచ్చేసింది, తను ఏమీ తీసుకురాలేదని నాకు ఫోన్ చేసి తీసుకురమ్మంటేనే తీసుకొచ్చాను నేను అని చెప్పి జరీనా అంటుందన్నమాట. అనగానే, ఓ అవునా, ఎందుకమ్మా ఇవన్నీ అంటే, పర్లేదమ్మా అని అంటదనమాట. అనగానే జరీనా అదో రకంగా చూస్తుందన్నమాట. అమ్మ అని పిలిచింది కదా, అదేంటి అమ్మ అని పిలుస్తున్నావు అని, నీకు అని ఏదో మాట్లాడిపోయి ఆపేస్తుంది అనమాట. ఆపేయగానే మన దేవాకి ఏం అర్థం కాదు, ఎందుకంటే దేవాకి ఇంకా ఐషు గురించి ఏమీ తెలీదు. కేవలం తనతో ఒక చిన్న ఫ్రెండ్షిప్ అయిందనే తప్ప ఏమీ తెలియదు. అసలు తను ఏం చదువుతుందని కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని కానీ అసలు 0 నాలెడ్జ్ అనమాట. బట్ ఇప్పుడు దేవా గురించి ఫుల్ 80% నాలెడ్జ్, 80 ఆల్మోస్ట్ 100% నాలెడ్జ్ ఉంది
ఐషు దగ్గర. కానీ దేవా దగ్గర ఐషు గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏమీ తెలియదు, ఏ డీటెయిల్స్ తెలియదు. ఒక జరీనా తన ఫ్రెండ్ అని తప్ప, జరీనాతో క్లోజ్గా ఉంటుందన్న తప్ప తనకి ఏమీ తెలియదు అనమాట. ఇంకా సరే తర్వాత అడుగుదాంలే అనుకొని తను కూడా ఏం మాట్లాడదనమాట. ఇంకా జరీనా వచ్చాక కొద్దిసేపు చూసి వీళ్ళు ఇంకా వెంటనే బయలుదేరిపోయిన తర్వాత బండి మీద ఎక్కి కూర్చొని ఐషు వెనక్కి కూర్చుంటుంది, జరీనా డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట బైక్ని. సో బట్ ఐషు ఏదో ఆలోచిస్తూ ఉంటే జరీనా అది గమనించి, హే ఏంటి బండి ఎక్కిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతుందన్నమాట. అనగానే ఏం లేదు, ఐషు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ మేనమామ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ అమ్మ గురించి ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అని అంటది. కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని ఐషు చెప్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే జరీనాకు కూడా మన ఐషు గురించి పూర్తిగా తెలీదు, ఇంకా అప్పటికి కొంతవరకు తెలుసు, మొత్తం తెలియదు అనమాట. అనగానే అవునా, అమ్మాని ఈరోజు నన్ను పిలిచాను తన్ని, అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఒక ముద్ద తినిపించింది అంటే దేవ వాళ్ళ అమ్మే, నాకు ఇప్పటిదాకా ఎవ్వరూ తినిపించింది లేదు తెలుసా అని అంటదనమాట ఐషు. అనగానే అదేంటి ఎవరు తినిపించలేదంటావేంటి, మీ అమ్మ ఎప్పుడు నీకు తినిపించలేదా అని అంటదనమాట. అనగానే లేదు, అమ్మ ఎప్పుడు తమ్ముడికి తినిపించటము అవే సరిపోయేది, నాకు ఎప్పుడు తినిపించిన గుర్తయితే నాకు లేదు అని అంటదనమాట. అని బాధపడుతుంది. సరే ఇక బాధపడుతుంది కదా, ఆ బాధలో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి జరీనా సరేలే కానీ అవును నువ్వు వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్లో ఉన్నావు, ఇప్పుడు ఇంకో డ్రెస్లో ఉన్నావేంటి అని అడుగుతుందన్నమాట. ఈ ముక్క తమిళ్లో చెప్పడం మర్చిపోయా. సరే వేరే డ్రెస్లో ఉన్నా అంటే అది ఎందుకు అడుగుతావులే, అదో పెద్ద స్టోరీ అని చెప్పుద్ది అనమాట. ఓ అవునా అని. ఇంకా సరే ఇంతకీ దేవాతో ఏంటి పొద్దున్న నుంచి చాలా బిజీగా చాలా మంచి టైం స్పెండ్ చేసినట్టున్నావు, ఇంతకీ ఏం జరిగింది, ఏమేమి చెప్పింది అంటే ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నారో తెలుసా, నేను ఎందుకు పనికిరాను అంటే అలా ఎందుకు అనుకుంటావు అని అంటది జరీనా. నువ్వు చూడలేదు కాబట్టి తెలుపుతున్నావు, అసలు చాలా అందంగా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అని అంటదన్నమాట. సరే ఎవరు అందం వారిది అని చెప్పి జరీనా ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే అవును అప్పుడు నీ ఫ్రెండ్స్ గురించి తనకి చెప్పుండొచ్చు కదా, నీకు ఫ్రెండ్స్ లేరా చిన్నప్పటి నుంచి అని అడుగుతుంది జరీనా. అంటే ఉన్నారు, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు అని ఇంకా తన ఫ్రెండ్స్ గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన చిన్నప్పుడు ఎలా పెరిగింది ఏంటి ఎవ్రీథింగ్ జరీనాకి అప్పుడు చెప్తుందనమాట. సో ఇది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. నేను యాక్చువల్గా అయితే నాకు ఆ అమ్మాయి కథ చెప్పేటప్పుడు నాకు ఈ టైంలో చెప్పిందండి అని చెప్పింది, కానీ నేను కొంచెం మాడ్యులేషన్స్ చేసి దాన్ని ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. అది ఇంకో పర్టికులర్ టైం వచ్చినప్పుడు అక్కడ చెప్దాం అనుకుంటున్నాను ఈ స్టోరీని. ఓకేనా? ఓకే, నేను ఏది చెప్తే అది వింటారు, మీరు ఏం చేస్తారు, ఓకే అనక కదా. సరే, సో దేవ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఐషు వాళ్ళ రూమ్కి వెళ్ళే లోపు ఆ ట్రావెల్లో, ఆ జర్నీలో బైక్ మీద తన చిన్నప్పటి ఫ్రెండ్స్ గురించి, వాళ్ళతో ఎలా తను గడిపిన టైం గురించి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడితో ఎలా ఉన్నది ఏంటి ఎవ్రీథింగ్ చెప్తూ పోతూ ఉంటుందన్నమాట. సో సంహౌ జరీనాకి తన గురించి ఒక ఐడియా వచ్చింది. ఇంకా తన రూమ్ వచ్చేది, ఈలోపు తన రూమ్ వచ్చేది. జరీనా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి జరీనా వెళ్ళిపోతుందనమాట. అయితే ఐషు ఏంటంటే చెన్నైకి చదువుకోవడానికి వచ్చింది, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం వచ్చిందనమాట. సో తను ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటుంది, ఒక చిన్న రూమ్. సో ఆ రూమ్ కింద ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీలో ఒక ముసలావిడ, అంటే కొంచెం ఒక 60+ అట్లా ఉంటుండొచ్చు అనుకోండి, 60-65 అట్లా. సో అలా ఒక బామ్మ, వాళ్ళ కోడలు, ఆ కోడలు ప్రెగ్నెంట్ అనమాట.
సో నేను ఆల్రెడీ చెప్పాను ఐషు ఎలాంటి క్యారెక్టర్ అని. ఒకళ్ళు అడిగితే హెల్ప్ చేయడం కాదు, తనకి హెల్ప్ చేసే వాళ్ళకి నా హెల్ప్ ఉంది అని తనకు అనిపిస్తే చాలు హెల్ప్ చేసేస్తుంది కదా. సో సో ఆ ఆవిడ బామ్మగారి కోడలేమో ప్రెగ్నెంట్ అనమాట. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో తనకి ఓపిక లేక తన ఇంట్లో పని ఏమీ చేసేది కాదు, ఏదైనా బామ్మగారే చేయాలన్నమాట. సో ఈవిడేంటి పాపం బామ్మగారు ఒకతే ఎలా చేసుకుంటారులే అని ఐషుకి ఎప్పుడు వీలైతే అప్పుడు తను ఎప్పుడన్నా బామ్మగారు పనిచేస్తూ చూస్తున్నా కానీ, లేకపోతే తను ఇంట్లో ఇప్పుడు సాటర్డే సండేస్ ఇంట్లోనే ఉందనుకోండి, ఏం పని లేకుండా ఇంట్లోనే ఉందనుకోండి, అప్పుడు కానీ లేదా ఏదన్నా అడగకుండానే చేస్తుంది, అడిగితే చేయదా. ఇంకా బామ్మగారికి హెల్త్ బాగాలేకపోతేనో, లేకపోతే బామ్మగారికి ఏమన్నా కూరగాయలు తీసుకురమ్మని చెప్తేనో, ఇలాంటివన్నీ తనే చేసేదన్నమాట. కలిగించుకొని మరీ చేసేది. బామ్మగారు నేను హెల్ప్ చేస్తాను, అంట్లు తోమేది, బామ్మగారికి మెడిసిన్స్ మార్కెట్ నుంచి మెడిసిన్స్ తీసుకొచ్చి ఇవ్వటం కానీ, తర్వాత వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇవ్వటం కానీ, ఇవన్నీ ఐషుని చేసేదన్నమాట. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మనకు తెలియదు, ఇది నాకు చెప్పింది అయితే ఇది. సో ఐషు అన్ని పనులు తనకి ఎంత వీలైతే అంత వాళ్ళ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట, పైన ఉండేది. సో ఇలా అలా వాళ్ళ రూమ్ పైన ఉంటుందన్నమాట. సో ఇలా కొన్ని రోజులు పోతుండగా ఒక ఫ్యూ డేస్ తర్వాత ఐషు నుంచి ఎటువంటి మెసేజ్ కానీ ఎటువంటి కాల్ కానీ జరీనాకి లేదు. సో జరీనా ఏం చేస్తుందంటే, అదేంటి 2 రోజుల నుంచి అసలు ఏ కాలు లేదు, ఒక మెసేజ్ లేదని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. 2 డేస్ నుంచి తను చేయకపోతే తిని చేస్తూ ఉంటుంది కదా. సో చేస్తుంటే 2 డేస్ అవుతుంది, ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. పోనీ నేను చేస్తున్నా అటెండ్ చేయట్లేదు, ఏం చేస్తుంది అంత బిజీగా అని చెప్పి ఇంకా తను వీలు చూసుకొని ఐషు వాళ్ళ రూమ్కి వెళ్తుంది జరీనా. వెళ్ళి చూస్తే ఏముంది, తను చలి జ్వరంతో ముడుచుకొని పడుకొని ఉంటుంది అనమాట. మోషన్స్ అవుతూ ఉంటాయి, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, బాగా చలి జ్వరం వచ్చేసి బక్కగా అసలు మనిషి గుర్తుపట్ట రాకుండా అయిపోతుందన్నమాట. అప్పుడు కింద బామ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి బామ్మ తన పరిస్థితి అలా ఉన్నప్పుడు నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పొద్దా, నేను వచ్చి చూసుకునేదాన్ని కదా అని జరీనా బామ్మగారిని అడుగుతుంది. అప్పుడు ఆ బామ్మగారు, నిజమమ్మా నా దగ్గర నీ నెంబర్ లేదు, తను అడుగుతుంటే అసలు తను స్పందించటమే లేదు, నాకేం చేయాలో తోచట్లేదమ్మా అని అంటదనమాట. అంటే సర్లేండి అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు తన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుందన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ఏదో వైరల్ ఫీవర్ అమ్మ, కడుపులో కూడా చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి, మనిషి చాలా వీక్గా ఉన్నారు, మీరు ముందు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. లైక్ గ్లూకోజ్, సిలైన్ ఇవన్నీ పెట్టేసి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ అటువైపు దేవా కూడా 2 డేస్ నుంచి మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏంటి అని దేవా కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అరే ఏంటి, నేను ఎన్ని మెసేజెస్ చేస్తున్నా, ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, ఒక కాల్ బ్యాక్ చేయట్లేదు, ఇన్ని కాల్స్ చేస్తున్నా కూడా ఏమైపోయింది ఏంటి అని. ఎందుకంటే పోనీ తను వద్దామా అంటే తన రూమ్ కూడా తెలియదు తనకి. ఓకే, సో ఎలా ఏంటి అని తను టెన్షన్ అవుతూ సరే ఒక్కసారి అయితే జరీనా గారికి కాల్ చేద్దాము, ఆంటీకి కాల్ చేద్దామని చెప్పి జరీనాకి కాల్ చేస్తుంది దేవా. కాల్ చేయండి, జరీనా కాల్ ఎత్తి, చెప్పు దేవా అనగానే, ఆంటీ ఏమైంది, ఐషుకు 2 డేస్ నుంచి మెసేజ్ పెడుతున్నా, కాల్ చేస్తున్నా, అసలు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఏమైంది తనకి అని అడుగుతుంది అనమాట. అనగానే యాక్చువల్గా తనకు ఒంట్లో బాగాలేదమ్మా, నేను ఇప్పుడే నాకు కూడా తెలీదు, ఎందుకైనా మంచిదని నేను ఇప్పుడే రూమ్కి వచ్చి చూస్తే తనకి చలి జ్వరం వచ్చేసి చాలా వీక్ అయిపోయింది, ఇలా హాస్పిటల్లో జాయిన్ చేశాను, పలానా హాస్పిటల్ అమ్మా అని చెప్పి చెప్పుద్దనమాట. అలా చెప్పంగానే దేవాకి చాలా బాధ అనిపించి ఏడ్చేస్తుందనమాట. ఏడవంగానే, చూడమ్మా నువ్వు ఏడవకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు, ఎవ్రీథింగ్ విల్
విల్ బీ ఫైన్, ఇక్కడ మంచి డాక్టర్సే ఉన్నారు, వాళ్ళు చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు, నువ్వు బాధపడకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. చెప్తూ ఉంటే, లేదా ఆంటీ నేను ఇక్కడ ఉండలేను, నేను అర్జెంటుగా ఐషుని చూడాలి అని అంటే, సరే అమ్మ నువ్వు వచ్చేసే, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి జరీనా చెప్తుంది. అనగానే సరే అని చెప్పేసి వెంటనే దేవ కాల్ కట్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఐషుకి ఇలా ఒంట్లో బాగాలేదంట, తను హాస్పిటల్లో ఉందంట, మనం వెళ్దాం అని చెప్పి వాళ్ళ అమ్మ అని ఒప్పించి వాళ్ళ అమ్మను దేవ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో అక్కడ పడుకోనున్న ఐషుని చూసి దేవ హృదయం పగిలిపోయినట్టుగా అవుతుంది అనమాట. అంత గాయపడుతుంది, అంత వీక్గా, అంత అసలు కళ్ళే తెరవలేని పరిస్థితుల్లో అంత వీక్గా బెడ్ మీద పడి ఉంటుంది ఐషు. సో ఐషుని అలా చూసేసరికి దేవ కళ్ళల్లో నీళ్ళు ఆగవు, ఈడ్చేస్తుంది మళ్ళీ వాళ్ళ అమ్మ ముందు కూడా. ఈడ్చేసేసరికి ఇంకా వాళ్ళ అమ్మ జరీనా ఇద్దరు ధైర్యం చెప్తారు, ఏం కాలేదు, టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఒక 2 రోజులు మంచి సిలైన్ అవి ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, సో ప్లీజ్ నువ్వు ధైర్యంగా ఉంటేనే తను తొందరగా కోలుకుంటుంది అని చెప్పి ధైర్యం చెప్తారనమాట. అనగానే సరే అని చెప్పి ఇంకా అసలు ఐషు దగ్గర నుంచి కదలకుండా అక్కడే కూర్చుండిపోతుంది దేవ, తన గురించి తన వైపే చూస్తూ, ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అన్నట్టుగా. ఇంకా జరీనానేమో అటు ఇటు తిరుగుతుంటుందన్నమాట, ఎక్కడికన్నా లైక్ టీ కాఫీ తీసుకురావడం, వాళ్ళకి స్నాక్స్ టిఫిన్స్, తర్వాత మందులు, డాక్టర్స్తో మాట్లాడడం, నర్సుతో ఇవన్నీ జరీనా చూసుకుంటూ ఉంటుంది. అండ్ మన దేవ అయితే ఐషు దగ్గరే అతుక్కుపోతుంది. అలా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిన తర్వాత ఒక 3:30, 4 ఆ టైంకి ఇంకా దేవ వాళ్ళ మదర్ వచ్చేసి, దేవ పద మనం వెళ్ళిపోదాము, హాస్పిటల్లో ఎందుకు మనము అని చెప్పి అంటదనమాట. అంటే జరీనా కూడా అక్కడే పక్కనే ఉంటుంది. అంటే జరీనా ఏం మాట్లాడదు. అప్పుడు దేవ, లేదమ్మా ఈ పరిస్థితిలో ఐషుని వదిలిపెట్టి నేను రాలేను, ప్లీజ్ అమ్మా నేను ఇక్కడే ఉంటాను, ఐషుని చూసుకుంటాను అని అంటదనమాట. అనేసరికి వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. జనరల్గా మన మదర్స్ అయితే ఏంటి ఇక్కడ ఉండేది హాస్పిటల్లో, అంత కాకపోతే రేపు మళ్ళీ వద్దులే కానీ ఇప్పటికైతే పద అని చెప్పి లాక్కొచ్చేస్తారు, అవునా కదా? నేను ఆ పరిస్థితిలో ఉన్నా నేనైనా అదే చేస్తాను, బికాజ్ హాస్పిటల్ ఈజ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ కిడ్స్ కదా అనే ఆలోచనే ఉంటుంది కదా ఒక తల్లిగా. బట్ అక్కడ వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకు అంటే ఐశ్వర్య తనకి చేసిన సహాయం అట్లాంటిది, దేవాకి చేసిన సహాయం ఒక పెద్ద స్కామ్ నుంచి తన్ని బయటపడేసింది కదా, ఎంత పెద్ద డేంజర్ నుంచి పడేసింది బయటికి. సో అందుకని వాళ్ళ అమ్మ కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది అనమాట. బట్ తన మనసులో ఉంటుందేమో మేబీ వద్దు రేపు వద్దులే అన్నట్టు ఉంటుంది, కానీ ఏమీ చెప్పదు. కొద్దిసేపు ఆలోచించి సరే అమ్మ అయితే కానీ జాగ్రత్త అనగానే ఈలోపు జరీనాకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది. ఎందుకంటే జరీనా అటు ఇటు తిరిగే టైంలో ఐషు దగ్గర ఎవరు ఉండరు. సో తనకు తోడుగా ఇంకొక మనిషి ఉంటే ఐషుని తను చూసుకున్న బయట పనులు తను చూసుకోవడానికి ఈజీ అవుతుందని జరీనా ఫీల్ అవుతుంది అనమాట. అమ్మయ్య అనుకుంటుంది మనసులో జరీనా. అనుకొని ప్రాబ్లం లేదమ్మా నేను చూసుకుంటాను పాపని, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తుంది జరీనా. అనగానే సరే అమ్మా మీరున్నారని ధైర్యంతో నేను వెళ్తున్నాను, జాగ్రత్త, పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట. అనగానే సరే అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి తను అనగానే భరోసా ఇవ్వగానే ఇంకా దేవ వాళ్ళ మదరు ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరీనా ఇంకా వాళ్ళిద్దరూ ఐషుని చూసుకుంటూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది తర్వాత హాస్పిటల్లో, తన్ని రోజులు ఉంచుతారు, తన్ని ఎలా కేర్ తీసుకుంటుంది అనేది మనము ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.